మంచి ఇనిషియేటివ్. పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రతి స్కూల్లో జరపాలి. పేరెంట్స్తో పాటు ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రభుత్వ స్కూల్లో మంచి జరుగుతుంది, ప్రభుత్వ స్కూల్కి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆ మంచి దేశంతో మన జిల్లాలో సుమారుగా 2800 స్కూల్స్లో ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనం అందరూ ఈ స్కూల్కి ఇక్కడ వచ్చి మీతో మాట్లాడుతున్నాము. పిల్లలు కూడా చాలా మంచిగా ఇక్కడ ఉన్నారు, కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు జస్ట్ పావుగంట ముందు పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అతను కూడా ఈ స్కూల్ నుంచి పాస్ అయ్యారు, అతను కూడా ఈ స్కూల్లో చదివారు. ఆ సమయంలో చాలా కష్టం ఉండేవి, పెద్దగా ఫెసిలిటీస్ లేవు. కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ పెరిగినాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. కానీ అందరూ చదవాలి, బాగా ఉండాలి, అందరూ పై స్థానానికి వెళ్ళాలి అతను చెప్పారు. మనం కూడా అందరూ బేసిక్లీ మా సెక్టర్లో పనిచేస్తున్నాము. ప్రభుత్వ స్కూల్లో మంచి జరగాలి, ప్రభుత్వ స్కూల్ బాగా ఉండాలి. ప్రజలు కూడా ప్రభుత్వ స్కూల్ మీద కొద్దిగా వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పెట్టాలి. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ మీకు కొంచెం నంబర్స్ నేను చెప్తాను. గత ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తే 7 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. 42 లక్షల పిల్లలు ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వ స్కూల్లో 35 లక్షల పిల్లలు ఉన్నారు. మన స్కూల్ డిపార్ట్మెంట్ బడ్జెట్ కూడా చూస్తే 24,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నాం. అంటే మామూలుగా ఒక స్కూల్ ఒక పిల్లల స్థాయిలోకి వస్తే ప్రతి ఒక్క పిల్లల మీద ప్రభుత్వం 5,000 నుంచి 7,500 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రతి నెల. టీచర్ శాలరీ, బడ్జెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ కాస్ట్, కంప్యూటర్ ప్రింటర్ అంతా చూస్తే ఒక్కొక్క చైల్డ్ మీద ప్రైవేట్ స్కూల్ నుంచి చూస్తే 5,000 రూపాయలు, అప్పర్ ప్రైమరీ స్కూల్ చూస్తే 7,500 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఎంత ఖర్చు చేసిన తర్వాత కూడా మనం ఒక్కటి కోరుతున్నాం, ప్రజా గౌరవంగా ప్రభుత్వ పాఠశాల మీద కొద్దిగా కాన్ఫిడెన్స్ పెట్టాలి. సో ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరగాలి. ప్రతి ఒక్క పిల్లలకి హెచ్పిసి కార్డ్, ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మార్క్స్ ఏమున్నాయి, ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, అటెండెన్స్ ఏమిటి, అన్ని విషయాలకు సంబంధించి టీచర్స్ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? తల్లిదండ్రులు కూడా కనీసం ఒక పావు గంట, ఒక గంట ప్రతిరోజు పిల్లలు మీద స్ప్రెడ్ చేయాలి, ఖర్చు చేయాలి. సాయంత్రం కూర్చోవాలి, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్ళారా లేదా, స్కూల్లో ఏం తిన్నారు, ఎన్ని క్లాస్ చదివారు, టీచర్స్ పేరేమిటి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, అది క్వశ్చన్ అడగాలి. నాయకులకి, ఇక్కడ ఉన్న మండల అధ్యక్షుడికి మరియు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా అందరూ చెప్పారు, నేను కూడా పిల్లలతో మాట్లాడినాను కాబట్టి పేరెంట్స్ అందరికీ నా నుండి ఒక రిక్వెస్ట్ ఏమంటే, మన కోరిక ఏముంది దాన్ని మన పిల్లల పైన రుద్దడం కాకుండా పిల్లలతో 1-10 సార్లు మాట్లాడి వాళ్ళకున్న ఆలోచన, అంటే వాళ్ళు ఏమి కావాలి, వాళ్ళు చదివే చదువు, వాళ్ళు ఏం చదువుకుంటే ఏమి కావాలి అనేది వారి ద్వారా పిల్లల ద్వారా తెలుసుకొని వాళ్ళ కోరిక ఏముందో దాన్ని మనం మోటివేట్ చేసి ఆ విధమైన కోచింగ్, ఎడ్యుకేషన్ వాళ్ళని ఇప్పించి వాళ్ళని ఆ ఒక్క దృష్టిలో ప్రయోజకులు చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా పేరెంట్స్కి చెప్తున్నా. పిల్లలకి ఎస్పెషల్లీ ఎవరైనా ఏదైనా చెప్పుంటే దాన్ని మనం చెప్పడం కాదు, మనకంటూ ఒక ఇన్బిల్ట్లో ఒక కోరిక కలగాలి. ఎగ్జాంపుల్ మా నాన్నగారికి అయితే, నేను మా ఇంట్లో మొట్టమొదటి మగబిడ్డని. సో మా నాన్నగారి కోరిక దాన్ని IAS చేయాలి అని ఉంది. మా నాన్న పదే నాకు చెప్పేవాడు, అరే నువ్వు చదువుకొని IAS కావాలి, IAS కావాలి. అయితే ఆయన చెప్పే టైంకి నాకు ఏజ్ చిన్నది కాబట్టి
నేను ఎప్పుడు IASI కలెక్టర్ని కానీ ఎవరిని చూడలేదు కాబట్టి అప్పుడు నాకు తెలియకుండా పెరిగాను కాబట్టి ఆ పవర్ వాల్యూ తెలియదు. మా నాన్నగారు ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోలేని వయసు కాబట్టి నేను IAS కాలేదు. అయితే ఈరోజు మీ అదృష్టం, మనకి మన జిల్లా IAS కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యేగా నేను కావచ్చు, సుడా చైర్మన్గా మన హేమలత గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ రాజేష్ గారు కావచ్చు, మన జిల్లా అధ్యక్షుడు, మేమందరూ కూడా ప్రతి కార్యక్రమానికి వస్తున్నాం. మేము వచ్చి మిమ్మల్ని మాట్లాడుతున్నాం, మిమ్మల్ని కలుస్తున్నాం, మీరు కూడా గమనిస్తున్నారు. ఓకే, ఒక కలెక్టర్ గారికి ఏం పవర్స్ ఉంటాయి, ఒక ఎమ్మెల్యే గారు వస్తే ఏం ఇది ఉంటుంది, ఇది మీరు కళ్ళతో చూస్తేనే మీకు ఆశ కలుగుతుంది. అందుకే ఎక్కువ ఇన్స్పైర్డ్ స్టోరీస్ని చదవాలి, చూడాలి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఒక 4 walls 4 గోడల మధ్య చదువే కాదు, కొద్ది లోక జ్ఞానం కూడా నేర్పించాలి పిల్లలకి. పేరెంట్స్ కానీ లేదా టీచర్స్ కూడా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు వారికి మంచివి చెప్తే వాళ్ళలో ఇంకా కన్వర్సేషన్ పెరుగుతుంది. ఉన్నారు బాబు క్రీడా పథకాలు ప్రాక్టీస్ వెళ్ళడానికి కృషి చేస్తామని. థ్యాంక్ యూ. తప్పకుండా.